నేషనల్ అవార్డు పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సినిమాలో సమంత గారు. నా కామెడీ ఇష్టం, కానీ ప్రభాస్ అన్నకి సలార్ ఎలాగో సమంతకి, మా వదిన సమంతకి మా ఇంటి బంగారం అలాగా. అయితే సమంత గారు ప్రభాస్ గారు చేపెడితే 100 కోట్లు అన్నారు. ఇప్పుడు సమంత గారు 100 కోట్ల సినిమా చెప్తా. సమంత వదిన మీద ఒట్టు, ఈ మా ఇంటి బంగారం సూపర్ హిట్ హిట్ హిట్. ప్రేమతో ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్సే దేవుళ్ళు. బాగుందండి, ఎక్కడా కూడా నాకు డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా అయితే పడింది సమంతకి. ఏమండి, ఇప్పుడు దేవరాజ్ సినిమాని అక్కడక్కడ లేక ఉందన్నారు. మొన్న వచ్చిన పెద్దని కూడా 3 గంటలు ఉంది, అక్కడక్కడ లేక అన్నారు. ఆ పెద్ద సినిమాలతో నేను చెప్పలేదు, కానీ ఈ సినిమాతో పోల్చుకుంటూ మాత్రం నాకు మా ఇంటి బంగారం బాగా నచ్చింది. ఎక్కడ డిసప్పాయింట్మెంట్ చేయలేదు. నవ్వా ఫస్ట్ హాఫ్ లో నవ్వు ఉంది, సెకండ్ హాఫ్ లో మాత్రం ఏడిపించేసింది అయ్యా. నీళ్ళు బాగుంది. పెద్ద కోడలు చిన్న కోడలు రోల్లో శ్రీముఖి గారు బాగా చేశారు. నాకైతే సెకండ్ హాఫ్ లో మాత్రం నక్సలైట్లు కష్టాలని చూపించింది అయ్యా. ఓవరాల్ గా సినిమా నాకు నచ్చింది, అందరినీ చూడమని చెప్తా. ఒక మంచి బ్లాక్ బస్టర్ పడింది సమంతకి. సమంత రెండో పేరు తర్వాత నక్కతోక తొక్కినట్టుంది. నక్కతోక అదృష్టం పట్టి బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో ఫస్ట్ టైం చేరింది మా సమంత వదిన. బాగుంది సినిమా, బాగుంది. హీరోనా సార్, ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు మనకు ఉన్నారు, ఆడలు కూడా చేయనివ్వండి. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీ చూస్తున్న సినిమాలు, చాలా మంది హీరోయిన్లు వచ్చారు పోయారు. సమంత లాగా నిలబడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అప్పుడప్పుడు ఒక మటన్ బిర్యానీ లాగా రావాలండి. నేను 5కి 3.5 ఇస్తా. సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్ హిట్ హిట్.